కొన్ని సమస్యలు కొంతమందిని జీవితంలో ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయితే ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే బ్యాక్ పెయిన్, వెన్నునొప్పి. దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలున్నాయి, గృహ చికిత్సలున్నాయి, అలాగే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలున్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, వెన్నునొప్పి. దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు. ఇది చాలా కామన్గా కనిపించే సమస్య. ఈ మధ్య అనేక అధ్యయనాలు దీనిపైన జరిగాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 619 మిలియన్ మంది ప్రజల్ని ఇది ఎఫెక్ట్ చేసింది. ఎల్బీపీ, లో బ్యాక్ పెయిన్. అలాగే ఇంకొక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే 2050 నాటికి ఈ సంఖ్య 843 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా డిజబిలిటీస్, డిఫార్మిటీస్ అంటే వైకల్యానికి దారితీసే ప్రధాన కారణాల్లో ఈ వెన్నునొప్పి అనేది ఒకటి. ఇది అన్ని వయసులో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే 50 to 55 ఇయర్స్ మధ్యలో 80% మందిని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వెన్నునొప్పితో సఫర్ అయ్యే వాళ్ళలో 41% 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. అంటే యంగేజ్లో కూడా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందని అర్థం. ఇక్కడ క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే దీర్ఘకాలపు వెన్నునొప్పితో బాధపడే వాళ్ళలో 72% మంది అనేకమైనటువంటి మానసిక దౌర్బల్యాలకు గురవుతున్నారు. అంటే దుఃఖం, ఎందుకు పనికిరాం అన్న ఫీలింగు, ఇంకా నిస్సాయత, ఇలాంటి అనేక మానసిక వైరుధ్యాలకి లోనవుతూ ఉన్నారు. దీంతో వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. వెన్నునొప్పి వల్ల ఈ సమస్యలన్నీ ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఇంకొక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రతి 10 మందిలో 80 మంది జీవితంలో కనీసం 1 లేదా 2 సార్లు ఈ వెన్నునొప్పికి గురవుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 50% మంది ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం కూడా వెన్నునొప్పితోటి బాధపడుతూ ఉన్నారు. అంటే ఇంత ఆందోళన కలిగించే రీతిలో ఈ వెన్నునొప్పి ఉందని తేలింది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఈ వెన్నునొప్పి గురించి మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అంటే ఈ వెన్నునొప్పిని ఆయుర్వేదంలో ఏమంటాం, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద గృహ వైద్యం ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన నివారణ పద్ధతులు ఏమిటి, ఇది తెలుసుకుందాం. అసలు ఈ వెన్నుని ఆయుర్వేదం చాలా సమగ్రంగా విశ్లేషిస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయుర్వేద దృక్పథం. అంటే ఆయుర్వేదంలో దీన్ని వాత వ్యాధి అంటారు. అంటే వాతం అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్. ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది వాత స్థానం, అంటే వాతం అనేది నడు స్థానంలో ముఖ్యంగా ఉంటుంది కాబట్టి నడువు నొప్పి కామన్గా కనిపించేటువంటి సమస్య. ఇది ఎంత కామన్గా కనిపిస్తుందంటే దాదాపు ప్రతి వాళ్ళు దీంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. అయితే సరే, మరి ఈ వెన్నునొప్పిని తగ్గించేటువంటి ఆయుర్వేద గృహ వైద్యం ఏమిటి, ఇది మనం వరుసగా తెలుసుకుందాం. మొదట ఔషధం, మొదట వైద్యం, మొదట ఫార్ములేషన్. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన అన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే. ఇవి వాము, పటిక బెల్లం అంటే మిశ్రి, పాలు, ఇంకా నెయ్యి. ఇలా సిద్ధం చేసుకోండి. వాముని కాస్త వేయించాలి, పొడి చేసుకోండి. పటిక బెల్లం పొడి సమానంగా కలపండి. ఇంతేగా, రెండే, వాము పటిక బెల్లం సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని రోజు 2 పూట్ల కూడా పూటకి 2 గ్రాములు అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ పొడిని 60 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలకి అంటే దాదాపుగా ఒక 1/2 కప్పు పాలకి కలిపి దీనికి మళ్ళీ ఒక 2 మిల్లీలీటర్ల నెయ్యిని అంటే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగుతూ ఉండండి. దీంతో దెబ్బతిన్న డిస్కులు మరమ్మత్తు అవుతాయి. అలాగే ఇది నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంది, వాము ఉంది, పాలు ఉంది కాబట్టి కాల్షియం ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి అద్భుతమైనటువంటి ఇంటి వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వంటామదం, ఇంకా సొంటి. ఇలా సిద్ధం చేసుకోండి. సొంటి శోధిస్తుందని సామెత. వంటామదం ఏం చేస్తుందంటే ఆ వాతాన్ని తగ్గిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతాలు చేస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు 5 మిల్లీలీటర్ల వంటామదం అంటే 1 టీ స్పూన్ వంటామదాన్ని 2 గ్రాముల సొంటిని కలపండి. అంటే 1/2 టీ స్పూన్ సొంటి పొడిని కలిపి చప్పరించి మింగేస్తూ ఉండండి. ఇంతే. ఇలా కొంతకాలం చేస్తే మీ వెన్ను నొప్పి మటుమాయం అవుతుంది. ఇంకొక అద్భుతమైన ఫార్ములేషన్. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది బాదం, గసగసాలు. ఒక ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది, ఒక ఎనస్టిక్ యాక్షన్ ఉంటుంది. ఇది మీకు తెలిసిందే, నల్ల మందు నుంచి వచ్చే గింజలు అని అంటూ ఉంటారు. అలాగే పటిక బెల్లం, ఇంకా పాలు, ఈ కాంబినేషన్. రాత్రిపూట 1/2 కిలో బాదం పప్పుల్ని వేడి నీళ్ళలో వేసి ఉదయం పొట్టు తీసి ఆ పప్పుని మెత్తగా నూరి మళ్ళీ దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోండి. దీనికి అంటే ఈ ఎండబెట్టినటువంటి బాదం పప్పుల పొడికి ఒక 1/2 కిలో గసగసాలు వేయించి చేసినటువంటి చూర్ణాన్ని కలపండి. గసగసాల పొడి, దీన్ని వేయించి పొడి చేసుకొని కలపాలి.
ఇప్పుడు పావు కిలో పటికి బెల్లం పొడి కూడా కలపండి. దీన్ని నిల్వ చేసుకోండి. రోజుకి 1 లేదా 2 సార్లు పూటకి 2 నుంచి 5 గ్రాములు అంటే అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పొడిని 100 మిల్లీలీటర్ల పాలకి అంటే దాదాపుగా 1 కప్పు పాలకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఈ వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొకటి, ఇది అంతే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది తవుడు, బెల్లం, నెయ్యి, ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. 500 గ్రాముల జల్లించిన తవుడు, 125 గ్రాముల పాత బెల్లం, 125 గ్రాముల నెయ్యి కలిపి మెత్తగా దంచి ఉంచుకోండి. ఉదయం సాయంత్రం పూటకి 5 నుంచి 10 గ్రాముల చొప్పున అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల చొప్పున 100 మిల్లీలీటర్ల పాలకి అంటే 1 కప్పు పాలకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో నడుము నొప్పి తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి ఫార్ములేషన్ మీరు సిద్ధం చేసుకోవాల్సింది నల్లతుమ్మ బంక, నెయ్యి, పటికి బెల్లం, ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. నల్లతుమ్మ బంకని కొద్దిగా నేతితోటి వేయించండి, పొడి చేసుకొని దీనికి సమానంగా పటికి బెల్లం పొడి కలిపి ఉంచుకోండి. 2 పూట్ల పూటకి 2 నుంచి 3 గ్రాములు అంటే దాదాపుగా 1 టీ స్పూన్ పొడిని 60 మిల్లీలీటర్ల పాలకి అంటే అరకప్పు పాలకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో నడుము నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి, పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని సామెత. అశ్వగంధ, శొంఠి, గుగ్గిలం, ఇంకా తేనె ఇలా సిద్ధం చేసుకోండి. అశ్వగంధ పొడి, శొంఠి పొడి 2 కూడా ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున, అలాగే గుగ్గిలం పొడి దీన్ని 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని 2 పూట్ల కూడా పూటకి 2 గ్రాముల ఈ పొడిని తగినంత తేనెతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో వెన్నునొప్పి మటుమాయం అవుతుంది. ఇంకొకటి, మీరు రెడీ చేసుకోవాల్సింది గసగసాలు, ఇంకా పాలు. ఇలా రెడీ చేసుకోండి. గసగసాలని వేయించి పొడి చేసుకోవాలి. అలాగే పటికి బెల్లం పొడి, గసగసాల పొడి, పటికి బెల్లం పొడి సమానంగా కలిపి ఉంచుకోండి. ఉదయం సాయంత్రం పూటకి 2 నుంచి 3 గ్రాములు అంటే అర టీ స్పూన్ పొడిని 100 మిల్లీలీటర్ల వేడి పాలకి అంటే 1 కప్పు వేడి పాలకి కలుపుకొని తాగుతూ ఉండండి. దీంతో నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి, వాతాన్ని తగ్గించే అద్భుతమైన ఫార్ములేషన్ మీరు సిద్ధం చేసుకోవాల్సింది వావిలి, అలాగే వెల్లుల్లి, వాము, మిరియాలు, అల్లం, ఇంకా ఇంగువ. ఇలా రెడీ చేసుకోండి. వావిలి చిగుర్లు అంటే లేత ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, వాము. ఈ వామును వేయించి పొడి చేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, అల్లం రసం ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఇంగువ పొడిని 20 గ్రాములు కలిపి మెత్తగా నూరి శనగ్గింజలంతా మాత్రలు చేసుకొని ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవాలి. 3 పూట్ల పూటకు 1 మాత్రను మింగుతూ ఉంటే ఒక ఎనాల్జెసిక్ అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఇంకొక మంచి ఆహార ఔషధం మీరు రెడీ చేసుకోవాల్సింది ఎండు ఖర్జూరం, గుగ్గిలం, అలాగే గోధుమ పిండి, ఇంకా పాలు. ఇలా రెడీ చేసుకోండి. ఎండు ఖర్జూరం కాయ లోపల గింజలు తీసేయండి. దీంట్లో గుగ్గిలం పొడిని నింపండి. మళ్ళీ ఆ కాయలను మూసి వాటిపైన నీటితో తడిపిన గోధుమ పిండిని పట్టించండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఆరిన తర్వాత ఆ గోధుమ పిండి గోధుమ రంగుకి మారే వరకు కూడా నిప్పుల పైన కాల్చండి. ఆ తర్వాత గోధుమ పిండిని తీసేసి ఆ ఖర్జూరం కాయల్ని ఆ గుగ్గిలంతో సహా నూరండి. బఠానీ గింజలంత మాత్రలు చేసుకొని ఆరబెట్టుకొని రోజు 2 పూట్ల పూటకి 1 లేదా 2 మాత్రలు మింగి 100 మిల్లీలీటర్లు అంటే 1 కప్పు పాలు తాగుతూ ఉండాలి. ఇలాగా ఈ మాత్రలను మీరు దాదాపుగా 1 ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇన్ఫ్లమేషన్ తగ్గించే మంచి ఫార్ములేషన్ మీరు సిద్ధం చేసుకోవాల్సింది శొంఠి, పల్లేరుకాయలు, ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి. శొంఠి, పల్లేరుకాయలు చిన్న పల్లేరు అయితే మంచిది, పెద్ద పల్లేరుకాయలైనా వాడుకోవచ్చు. శొంఠి చూర్ణం, పల్లేరుకాయల చూర్ణం సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు 2 సార్లు పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 5 గ్రాముల ఈ పొడిని వేసి 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా మరిగించండి. ఒక పెద్ద గ్లాసు పావు గ్లాస్ అవ్వాలి. అలా మరిగించి కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ అవుతుంది కదా, దాన్ని చల్లార్చి వడపోసుకొని ఫైనల్గా 5 మిల్లీలీటర్ల తేనె అంటే 1 టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండండి. దీంతో నడుము నొప్పి మటుమాయం అవుతుంది. ఇంకోటి, లసున ప్రభంజనానాం శ్రేష్టం అని వాతాన్ని తగ్గించే ది బెస్ట్ ఫార్ములేషన్. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది పాలు, వెల్లుల్లి, ఇంకా తేనె. రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల పాలు అంటే దాదాపు 1 కప్పు పాలు, 100 మిల్లీలీటర్ల నీళ్లు 2 కలిపి దీనికి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి వేసి నీళ్లు ఎగిరిపోయి పాలు మాత్రమే మిగిలేటట్లు చిన్న మంట మీద మరిగించి దించండి. లసున క్షీరపాకం సిద్ధం అవుతుంది. దీన్ని వడపోసుకొని ఫైనల్గా 5 మిల్లీలీటర్ల తేనె కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఎట్లాంటి నడుము నొప్పి అయినా సరే ఇక ఇబ్బంది లేకుండా తగ్గిపోతుంది. ఇంకొకటి, ఈ ఫార్ములేషన్కి మీరు సిద్ధం చేసుకోవాల్సింది శొంఠి పొడి, వెల్లుల్లి, తేనె, నెయ్యి, ఇంకా పాలు.
శొంఠి పొడి, వెల్లుల్లి, తేనె, నెయ్యి ఒక్కొక్కటి 55 గ్రాముల చొప్పున తీసుకోండి. మెత్తగా అన్నిటి దంచి నిల్వ ఉంచుకోండి. రోజు 2 పూట్ల పూటకి 2 నుంచి 3 గ్రాముల ఈ ఔషధాన్ని చప్పరిచ్చి 100 మిల్లీలీటర్లు అంటే ఒక కప్పు పాలు కానీ నీళ్లు కానీ తాగుతూ ఉండండి. ఇంకొక అద్భుతమైన వైద్యం, దీనికి మీకు కావాల్సింది దుంపరాష్ట్రం, అలాగే తేనె. ఈ దుంపరాష్ట్రం ఇది మీకు మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. దీనికి ఒక స్టీరాయిడ్ లాంటి యాక్షన్ ఉంటుంది. రోజు 2 సార్లు 200 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి 2 నుంచి 5 గ్రాముల దుంపరాష్ట్రం పొడిని అంటే ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ దుంపరాష్ట్రం పొడిని వేసి 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించండి. అంటే ఒక పెద్ద గ్లాసు పావు గ్లాస్ అవ్వాలి. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ అవుతుంది. చల్లార్చి వడపోసుకొని ఫైనల్గా ఒక 5 మిల్లీలీటర్ల తేనె అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండండి. ఇంకొక వైద్యం, మీరు రెడీ చేసుకోవాల్సింది పాలు ఇంకా ఆముదం. రోజు రాత్రి పడుకునేటప్పుడు 50 మిల్లీలీటర్ల వేడి పాలకి అంటే అరకప్పు వేడి పాలకి 5 మిల్లీలీటర్ల ఆముదం అంటే ఒక టీ స్పూన్ ఆముదం కలిపి తాగుతూ ఉండండి. కొద్దిగా లూజ్ మోషన్ అవుతుంది, కానీ వాతం మొత్తం క్లియర్ అవుతుంది. ఇంకొకటి మంచి ఫుడ్ రెమెడీ, ఇదేమిటంటే సున్నం ఇంకా మజ్జిగ. ఇలా సిద్ధం చేసుకోవాలి. 100 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే ఒక కప్పు నీళ్ళకి 5 గ్రాముల తాంబూలంలో వేసుకునే సున్నం వేసి గంట సేపు నానబెట్టి తర్వాత పూటకి ఒక 5 మిల్లీలీటర్ల చొప్పున 50 మిల్లీలీటర్లు తీయటి మజ్జిగలో కలుపుకొని అంటే అరకప్పు మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు వరకు మనం అన్ని ఇంటర్నల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్గా కూడా నడువు నొప్పిని ట్యాకిల్ చేయాలి. దీనికి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫస్ట్ ఫార్ములేషన్ మీకు సిద్ధం కావాలి, మీరు రెడీ చేసుకోవాల్సింది తులసి, ఆవ నూనె, ఇంకా మిరియాలు, పిప్పళ్ళు, అలాగే కర్పూరం. ఇలా సిద్ధం చేసుకోవాలి. 1/2 కిలో తులసి రసం, 1/2 కిలో ఆవ నూనె కలిపి నురుగు వచ్చే వరకు కూడా చిన్న మంట పైన మరిగించండి, దించండి. గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకొని దీనికి 30 గ్రాముల మిరియాల పొడి అంటే 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడిని అలాగే పిప్పళ్ళ పొడిని కర్పూరం పొడిని కలిపి మూతబెట్టి చల్లారిన తర్వాత వడపోసుకొని నిల్వ ఉంచుకోండి. రోజు 1 లేదా 2 సార్లు పైపోతకి వాడుకుంటూ ఉంటే నొప్పి మంత్రం వేసినట్టు గుంజేస్తుంది నడువు నొప్పి. ఇంకొకటి ఎక్స్టర్నల్గా వాడాల్సింది, దీనికి ఈ ఫార్ములేషన్కి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వస, ముసాంబరం అంటే కలబందని ఎండబెట్టి చేస్తారు, కలబంద గుజ్జుని, గుగ్గిలం ఇంకా జాజికాయ. ఇలా సిద్ధం చేసుకోండి. వస, ముసాంబరం, గుగ్గిలం, జాజికాయ ఈ పొళ్ళని సమానంగా కలిపి ఉంచుకొని దీనికి తగినంత నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేయండి. దీన్ని చేసిన తర్వాత 2 గంటలాగి దీన్ని అప్లై చేసి 2 గంటలాగి కడిగేసుకుంటూ ఉండండి. నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి ఎక్స్టర్నల్గా వాడగలిగింది ఒక నొప్పిని గుంజేసేటువంటి ఒక ప్లాస్టర్. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది కలబంద, ముసాంబరం, ఇంట్రెస్టింగ్ కోడిగుడ్డు. ఇలా సిద్ధం చేసుకోండి. రోజు ఒకసారి కలబంద గుజ్జు లేదా ముసాంబ్రాన్ని కోడిగుడ్డు తెల్ల సొన్నతోటి నూరి పైన లేపనంలాగా పట్టించి గంట సేపు అయిన తర్వాత కడిగేసుకోండి. మీకు ఒక లోపలికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇంకొకటి సింపుల్గా మర్రిపాలు, దీన్ని కూడా పైపోతకి వాడచ్చు. రోజు ఒకసారి ఈ మర్రిపాలని నూలు బట్టతోటి తడిపి నడుము పైన అంటించండి. ఊడిపోతే మరొకటి ఇలాగే అంటించి 2 గంటలాగి తీసేస్తూ ఉండండి. ఇంకొకటి, ఈ పట్టీకి మీకు కావాల్సినవి ఉమ్మెత్త ఆకులు అలాగే బియ్యం. రోజు ఒకసారి ఉమ్మెత్త ఆకులు, బియ్యం పిండి సమానంగా కలిపి నీటితోటి మెత్తగా నూరి పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని లేపనంగా వాడండి, పైపోతకి వాడండి. గంట సేపు కడిగేసుకుంటూ ఉండండి. ఇంకొకటి, ఇది అంతే చాలా అమేజింగ్గా పనిచేస్తుంది, ఉమ్మెత్త ఇంకా కొబ్బరి నూనె. ఉమ్మెత్త గింజలు, దీని పొడిని కొబ్బరి నూనెని సమానంగా తీసుకొని మెత్తగా నూరి ఎక్స్టర్నల్గా నడు నొప్పి మీద పట్టించి గంట సేపు తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేద మూలికా ఔషధాలు, గృహ వైద్యాలు. అయితే ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వీటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాల్షియం లోపం వల్ల నడుము నొప్పి వస్తుంది అనుకోండి, ప్రవాళ భస్మం అనే దాన్ని ఎంచుకుంటాం. రోజుకి 2 సార్లు పూటకి 250 నుంచి 500 మిల్లీగ్రాముల ఔషధాన్ని దీన్ని ఒక 2 లేదా 3 టీ స్పూన్ల తేనెతో కలిపి తీసుకోమని చెప్తాం. ఇంకొకటి అగ్నితుండి బట్టి 100 మిల్లీలీటర్ల నీళ్ళతోటి 2 గ్రాముల త్రికటి చూర్ణం వేసి మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని 2 పూట్ల ఆహారానికి ముందు పూటకి 1 లేదా 2 మాత్రలు ఈ అగ్నితుండి వాటిని మింగి ఇప్పుడు మనం సిద్ధం చేసుకోమని చెప్పిన ఈ కషాయాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే 100 మిల్లీలీటర్ నీళ్ళకి 2 గ్రాముల త్రికటి చూర్ణం వేసి మరిగించి దించి చల్లార్చి
ఆ కషాయంతో అగ్నితుండి వాటిని వేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకోటి త్రయోదశాంగ గుగ్గులు లేదా త్రిఫలా గుగ్గులు లేదా లాక్షాది గుగ్గులు 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 2 మాత్రలు చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే క్షీరబలా తైలం క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. 2 సార్లు పూటకి 2 క్యాప్సూల్స్ చొప్పున మహానారాయణ తైలాన్ని ఎక్స్టర్నల్గా వాడమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రాదిక్వాద్ అనాలిసిక్ యాక్షన్ ఉండాలనుకున్నప్పుడు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు ఫుడ్ తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అయితే నడుము నొప్పి అనేది ఒక క్రానిక్ ప్రాబ్లం కాబట్టి ఈ పథ్యాపథ్యాలు జాగ్రత్తలు చాలా ముఖ్యం. 2-3 వారాల పాటు ఫ్లాట్ బెడ్ హార్డ్ బెడ్ మీద పడుకోవాలి. అలాగే ముందుకు వంగకూడదు, బరువులు లేపకూడదు. అలాగే అతి ముఖ్యంగా వామప్ చేసి లేవాలి ఎప్పుడైనా లేవాలనుకున్నా. అలాగే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ వామప్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ కీళ్ళు పట్టేయకుండా ఉంటాయి. అలాగే ఒంటి చేత్తో బరువు లేపటం, తల భుజాల మీద బరువు పెట్టుకొని మోయటం ఇలాంటివి కూడా పనికిరావు. ఇలాగా ఈ నడుము నొప్పి మిమ్మల్ని దీర్ఘకాలం పాటు సఫర్ చేసే సమస్య. దీన్ని పూర్తిగా జయించాలంటే ఈ జాగ్రత్తలు, ఈ గృహౌషధాలు, ఈ ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్, అవసరం అనుకుంటే ఆయుర్వేద ఔషధాలు, అవసరం అనుకుంటే పంచకర్మ చికిత్సలు చేయించుకుంటే ఇది ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీని నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి ఈసారి నడుము నొప్పి ఉన్నప్పుడు ఆ అనాల్జెసిక్స్ మళ్ళీ వాటితోటి కిడ్నీ చెడిపోవటం, లివర్ చెడిపోవటం, లేకపోతే ఎసిడిటీలు రావటం ఇలా కాకుండా, లేకపోతే సర్జరీలు చేయించుకోవటం, వాటి వల్ల మళ్ళీ బ్లాడర్ కంట్రోల్ పోవటం, ఇబ్బంది పడటం ఇలాంటివి కాకుండా ముందు చక్కని ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని సరైనటువంటి వైద్య సలహాతోటి మీరు వాడుకొని ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.